అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకటి మంచి బ్రేక్‌ఫాస్ట్, హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి ఇది. మామూలుగా మనము మిల్లెట్స్ తోటి చేసుకుంటాం కదా! అట్లాగే ఇది కూడా మనం అన్ని స్ప్రౌట్స్ అన్నీ పెట్టుకొని నానబెట్టుకొని తింటాం కదా! అలాగే ఆ స్ప్రౌట్స్ చేసుకునే విధంగానే వీటిని మనం దోస, ఇడ్లీ బ్యాటర్ లాగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇట్లా నేను మామూలుగా విడివిడిగా చూపిస్తున్నాను మీకు. మామూలుగా అయితే నేను అన్నీ ఇంత ఇంత క్వాంటిటీతో అని చెప్పేసి ఒకే బాక్స్‌కి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక పెద్ద గ్లాసుడు అలా వేసుకుంటే మాకు సరిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చూపించడం కోసమని ఇలా విడివిడిగా వేస్తున్నాను. ఈ రైస్ ప్లేస్‌లో ఇవి స్టోర్ రైసు. మన దగ్గర హ్యాండ్ పాన్ రైస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అవే హెల్తీ. కాకపోతే ప్రెజెంట్ అవి లేవు. అందుకని స్టోర్ రైస్ వేస్తున్నాను. ఇవి 2 డేస్, 3 డేస్ అలా ఉంటుందండి. ఇది మనం కలిపి పెట్టుకున్న బ్యాటరు. ఇడ్లీ, దోస, తట్ట ఇడ్లీ అంటాం కదా! దీంతో నేను మీకు తట్ట ఇడ్లీ కూడా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ వైట్ రైస్‌తో చేసుకున్న ఇడ్లీ, దోస ఇట్లాంటి వాటికాడికి ఇది చాలా హెల్తీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇవన్నీ ఇలాగా కడగడం మాత్రం ఒక 5, 6 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే ఏదన్నా దుమ్ము అట్లాంటిది ఉంటుంది కదా! అవన్నీ పోతాయి. బాగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకొని తర్వాత మనం మంచి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇది నేను 24 అవర్స్ నాననిస్తానండి. ఇవాళ మార్నింగ్ వేసానంటే రేపు మార్నింగ్ మిక్సీ పడతాను. ఇదిగోండి ఇలా నానేయి కదా! నేను ఇందులో మెంతులు నానబెట్టలేదు. మెంతులని విడిగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లోకి ఇవి వేసుకుంటూ మనం పిండినైతే జారుగా మిక్సీ పట్టుకోకూడదు. ఎందుకంటే ఈ బ్యాటర్‌తోనే మనం ఇడ్లీ అలాగే తట్ట ఇడ్లీ అవి ప్రిపేర్ చేస్తాం కదా! లూజ్‌గా కలిపి పెట్టామంటే కష్టం, అవి రావు. కొంచెం థిక్‌గానే ఉండాలి బ్యాటర్ అనేది. ఇవిగోండి మెంతులు. ఇప్పుడు ఈ మెంతుల్ని వీటిని మనకి ఎన్ని బ్యాచెస్‌గా పడతాయో మిక్సీ జార్‌లో అన్ని బ్యాచెస్‌గా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దోసలైతే మామూలుగా మనం పెసరట్లు వేసుకుంటాం కదా! పెసరట్ల టేస్ట్‌లోనే ఉంటాయి. బాగుంటాయి. క్రిస్పీగానే వస్తాయి అవి కూడా. ఈ దోసల్లోనే మనము మామూలు దోసల మీద ఆనియన్, ఎగ్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. ఇదేమీ ఫర్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గానే మిక్సీ పట్టిన వెంటనే వేసేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇలా పట్టాను మిక్సీ. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంటుంది ఇడ్లీకి కానీ, దోసకి కానీ. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి మన టేస్ట్‌కి తగినంతగా సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది 2 డేస్, 3 డేస్ బాగానే ఉంటుందండి. 4th డే అంటే కొంచెం పులిసినట్లు అనిపిస్తుంది. అందుకని మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంతకే వేసుకుంటే ఎప్పటిదప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దోసలు వేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక దోస అనేది ఫస్ట్ వేసి తీసేస్తానని చెప్పాను కదా! అది ఇట్లా వేసి తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్ నుంచి దోసలు స్టార్ట్ చేస్తున్నా. చాలా బాగుంటుందండి. మామూలు దోసలు మనం ఎలా వేసుకుంటామో ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీద వస్తుంది. అలాగే ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా మామూలువి, వాటి మీద కూడా వస్తుంది. ఎక్కడ అతుక్కోవడం, ఇరిగిపోవడం అలా ఏమి ఉండదు. దోసలు అయితే నీట్‌గా వస్తాయి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మనం ఎక్కడ ఇడ్లీ రవ్వ కూడా మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు కదా దీంట్లో. ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి. మన దగ్గర తట్ట ఇడ్లీకి సంబంధించిన మెటీరియల్ లేదు. మనం ఎలా తట్ట ఇడ్లీ పెట్టుకోవాలి అనే టెన్షన్ అవసరం లేదు. తట్ట ఇడ్లీలు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అది కూడా ఎలా అనేది నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి దోస అసలు చూడండి, నార్మల్ దోసలు ఎలా వచ్చాయో అలాగే వస్తాయి క్రిస్పీగా. ఇది ఆనియన్ దోస.
మామూలు దోశలు వచ్చేసినట్టే వచ్చేస్తాయండి. ఎక్కడ అతుక్కోవడం అలా ఏమీ ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రిచ్ బ్రేక్ఫాస్ట్ కదా, మంచి హెల్దీ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఏం చేసినా దాంట్లో ఆరోగ్యాన్నే కదా వెతుక్కుంటాము. అలాగే ఇది కూడా. ఇప్పుడు ఇడ్లీ, మామూలు ఇడ్లీ ప్లేట్సేనండి ఇవి. దీంట్లో కొంచెంగా నెయ్యి వేస్తున్నాను. నూనె కూడా వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అందుకే మీరు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేసి నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకోండి. అవి వాటికి అతుక్కోకుండా వస్తాయని ఇంకేం లేదు. మామూలు ఇడ్లీకైనా మనం నూనె అలా వేస్తాం కదా, అంతే. ఇది మాత్రం నేను ఒక ప్లేటే పెట్టాను. దీంట్లో కొంచెంగా ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి అవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఆనియన్ ఒక్కటే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇదిగోండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి. గట్టిగా రాళ్ళలాగా కూడా ఉండవు. మామూలు ఇడ్లీలు ఎలా ఉంటాయో అలాగే సాఫ్ట్గా ఉంటాయి. ఇవి మామూలుగా తీసి చూపిస్తాను కదా, ఇదిగోండి. తీసిన తర్వాత ఇట్లా ఉంది ఇడ్లీ అయితే. టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు. దీంట్లోకి ఎర్రకారం అనేది సూపర్ కాంబినేషన్. పల్లి చట్నీ కన్నా ఎర్రకారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం తట్ట ఇడ్లీ అని చెప్పాను కదా, నా దగ్గర మామూలుగా తట్ట ఇడ్లీకి సంబంధించిన మెటీరియల్ అయితే ఏం లేదు. నేను కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ కేక్ మౌల్డ్స్లో చూపించబోతున్నాను ఇప్పుడు. అది కూడా బాండీలో పెట్టి, బాండీలో వాటర్ వేసి దాంట్లో ఇది బాయిల్ చేసి చూపిస్తాను. దీనికి కూడా కొంచెంగా నెయ్యి రాసి, దీన్ని నిండుగా వేయాల్సిన అవసరం లేదండి. ఒక 4-5 గంటలు వేసామంటే అస్సలు నమ్మరు, ఒకరికి ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకా రెండోది కూడా తినలేము. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇందులో నేను మిరియాల పొడి వేసి చూపిస్తున్నా. ఇడ్లీలో ఆనియన్స్ వేసాను కదా, ఇందులో మిరియాల పొడి వేస్తున్నాను. మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. బాగా ఇట్లా నెయ్యి రాసేసి ఇప్పుడు ఒక 4-5 గంటలు అయితే దీంట్లోకి సరిపోతుంది. అంటే గంటె చిన్నది, పెద్ద గంటె అయితే ఒక 3 అయినా సరిపోతుంది. బాగా ఇట్లా వేసేసి ఒక 3 గంటలు 4 గంటలు అలా వేసాను. మామూలు ఇడ్లీ పిండిని కూడా ఇలా పెట్టుకోవచ్చండి మనం. ఈ చిన్న చిన్న ఇడ్లీల కాడికి ఇట్లాంటిది ఏదన్నా మనకి రౌండ్గా ఉండేది ఉంటే చిన్న చిన్నవి వాటిల్లో పెట్టేసి పెట్టుకోవచ్చు. నేను ఇడ్లీలు కూడా పెడతాను ఇట్లాగే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుంది. పెద్ద గిన్నెలు అంత అవసరం లేకుండా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసేది మిరియాల పొడి. మిరియాలు ముందే కొట్టి పెట్టుకుంటానండి నేను, రెడీ టు యూజ్గా ఎక్కువగానే వాడుతుంటాను కాబట్టి. పైన అంతా కొంచెంగా నెయ్యి వేస్తున్నా. అంతా మిక్స్ చేసి పెట్టేయడమే. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బాండీలో ఎలా పెడతాననేది చూపిస్తాను. ఇది వేడిగా ఉంటే నేను చూపించలేను కాబట్టి ఇది చల్లారిపోయిన తర్వాతే నేను మీకు తీసి చూపిస్తున్నాను. ఇట్లా బాండీలో పైన మూత పెట్టేసి అడుగున వాటర్ వేసి, ఆ వాటర్లో నేను ఈ కేక్ మౌల్డ్ ఉన్న దాన్ని, ఇడ్లీ బ్యాటర్ వేసిన దాన్ని పెట్టాను. ఉడికిపోయింది బాగా. ఎంతండి 10 నిమిషాల్లోనే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చుట్టూ అంచులమ్మిట కొంచెం అలా స్పూన్ తోటి చాక్ తోటి అలా అనేసి ప్లేట్ మీద తిప్పామంటే కేక్ ఎలా ఊడిపడుతుందో అలా ఊడిపడుతుంది. ఎక్కడ అతుక్కొని కూడా అతుక్కోదు. చాలా బాగా వచ్చేస్తుంది. అదిగోండి, అసలు ఎక్కడ అతుక్కోలేదు చూసారా. ఇది ఒకరికైతే ఇది సరిపోతుంది కదా తినేసేదానికి. ఇంకా అసలు రెండోది కూడా తినలేము. బాగా లావుగా, అంత మరీ లావుగా లేకుండా ఉడికి నీట్గా పచ్చితనం అనేది ఎక్కడా లేకుండా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోకి అదే ఎర్రకారం అని చెప్పాను కదా, అదే బాగుంటుంది దీంట్లోకి కూడా. చాక్ తోటి పీసెస్ కట్ చేసి చూపిస్తున్నా మీకు. మళ్ళీ మీరు లోపల ఏమన్నా పచ్చితనం ఉందేమో అని అనుకోకుండా
క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. బాగా ఇలాగ పీసెస్లా కట్ చేసుకుంటే తినేయచ్చు. అసలు ఎక్కడ ఉడకకుండా పచ్చి పచ్చిగా అలా అయితే ఏమి ఉండదు. లోపల కూడా చూసారా, నార్మల్ ఇడ్లీ ఎలా ఉడికిందో అలాగే ఉడికిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఇంకేంటండి సంగతులు, ఇవాళకి ఇదేనండి వీడియో. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని, రెసిపీస్ని మీకు నేను పరిచయం చేస్తుంటాను. ఉంటానండి.